యదాల నిజాలు వెలికి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి పాదయాత్రతో బయలుదేరుతున్న గోవిందులకు వేద పండితులు, రాష్ట్ర అర్చక ఎగ్జామినర్ రేజేటి రామాచార్యులు, కన్నాబాబు చక్రవర్తి, మారుతీలు తమ ఆశీర్వచనాలు పలికారు. గౌరపాలెం గంగిరేమి చెట్టు శతకం పట్టు రోడ్డు వద్దనున్న దాడినాయుడు స్వగృహం నుంచి 10 మంది గోవిందలు అనకాపల్లి నుంచి తిరుమల పాదయాత్రకు బయలుదేరారు. అందులో దాడినాయుడు, ఎల్లపు వెంకటరమణాజీ, చింతల హేమంత్, వడిసెల నవీన్, అనకాపల్లి మండలం సీతానగరం నుంచి దాడి కార్తీక్, విశాఖ నుంచి వేగి కోటేశ్వరరావు, వేగి సూర్యారావు, చింతల అగ్రహారం నుంచి బీషెట్టి జగదీష్, మునగపాక మండలం వాద్రపల్లి నుంచి పిల్లి సూర్యనారాయణ, బుద్ధ సత్యనారాయణ, మల్లా త్రినాథరావులు పాల్గొన్నారు. ఈ యాత్రలో 10 సార్లు పాదయాత్ర చేసిన 71 సంవత్సరాల పిల్లి సూర్యనారాయణ, 6 సార్లు పాదయాత్ర చేసిన మల్లా త్రినాథరావు, బుద్ధ సత్యనారాయణ వీరిలో ఉండటం విశేషం. ఈ యాత్రకు అనూహ్యంగా విశేష స్పందన లభించింది. పాదయాత్ర చేస్తున్న వీరికి శారదా నగరవద్గీత శ్రీనివాస కళ్యాణ మండపం అధిపతులు, తాళ్లపాలెం ప్రెస్ మిత్రులు, మూర్తి శ్రీనివాసులు, నరసింగపల్లి నుంచి జరిపోతుల నూకనాయుడు మిత్ర బృందం, రేగులపాలెంలో స్వామి, నక్కలపల్లిలో శ్రీను, తిరుపతి వాస్తవ్యులు, పాయకరావుపేటలో గిరి శర్మ ఇలా భక్తులు ఎక్కడికక్కడ సహకరించి స్వాగతం పలికారు. అనకాపల్లి గాంధీనగర్ నుంచి కొంతమంది 10 సార్లు, కొంతమంది 8 సార్లు ఇలాగా అనకాపల్లి గాంధీనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా గోవిందమాల వేసుకొని అనకాపల్లి నుంచి నడుచుకుంటూ తిరుమల తిరుపతి కొండ మీదకి వెళ్ళి ఆ ఏడుకొండల వాడి యొక్క దర్శనం చేసుకుని తిరిగి నడిచి వస్తున్నటువంటి మహర్భాగ్యం పొందేటువంటి శ్రీనివాసుని యొక్క సేవకులు, భక్తులు, శ్రీనివాసుని యొక్క హృదయంలో ఉండేటువంటి పరమ పవిత్రులు మా అనకాపల్లి నుంచి ఇవాళ మళ్ళీ బయలుదేరి వెళుతున్నారు. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే గోవిందమాలతోటి గోవిందుడి సన్నిధానంలో ఉండడమే కాకుండా ప్రపంచం కోసం చేసేటువంటి శతచండీ యాగం దగ్గరికి వచ్చి ఆ చండీమాతను నమస్కారం చేసి వారు ఏ సంకల్పంతో మా అనకాపల్లి గ్రామంలో యజ్ఞం చేస్తున్నారో దాని తాలూకా ఫలితాన్ని ప్రపంచానికి అందజేసి ప్రపంచంలో ఉండేటువంటి సర్వ జీవకోటిని కూడా సదా రక్షిస్తూ దేశ నాయకుల్ని, మహానుభావుల్ని, రక్షకుల్ని, సేవకుల్ని అందరినీ కూడా సర్వదా రక్షించవలసింది తండ్రి వెంకటేశ్వర స్వామి. ఆ జగన్మాత యొక్క కార్యక్రమానికి మేము వచ్చి నమస్కారం చేసి తల్లి పాదాల దగ్గర నుంచి మేము బయలుదేరుతున్నాం అని చెప్పడానికి వచ్చారు. విశేషంగా ఏంటంటే ఈ గోవిందమాలలో అందరికీ గోవిందుడి కన్నా ఎక్కువ తెలిసేటువంటి జబర్దస్తి స్వామి వారు కూడా మనతోటి బయలుదేరుతున్నారు. అనకాపల్లి నుంచి ఆ సత్తిపండు అంటారు చూడండి, కొంచెం పక్కన అందరు కనబడతారు. మరి ఆ సత్తిపండు గారు వెంకటేశ్వర స్వామి లేక మేము అందరూ చూడండి ఎంతమంది కంగారు పడి చూస్తున్నారు. జబర్దస్తి సత్యబాబు అంటే అందరికీ కంటొస్తాం. ఇంట్లో ఆడవాడు పోయి మేము మూత కూడా పెట్టుకుంటూ వచ్చేస్తుంటారు. ఆయన చేతనం అందరూ కూడా సరదాగా ఇక్కడి నుంచి ఆ స్వామి తాలూకా కరుణ, కృప, కటాక్ష వీక్షణాలు పొందుకొని గాంధీనగర్ రావడానికే గౌరపాలెం నుంచి రిక్షా కట్టుకుని వస్తున్నామే. అటువంటిది ఇక్కడ అనకాపల్లి నుంచి తిరుపతి కొండ వరకు నడిచి వెళ్ళి అలిపిరి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి తాలూకా నామాక్షాటన చేస్తూ గోవింద 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 అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఆ స్వామి సన్నిధానంలో ఆ స్వామి దర్శనం చేసుకుని రావడానికి వారి యొక్క ఫలితం అంతా పొందే వారి ప్రసాదాన్ని, ఆ ఫలితాన్ని మనందరికీ కూడా పంచాలని వారితో బంధు జనై సహా భుక్తం భుక్తం సజ్జనతో ఉంటుంది సుప్తం సుప్తం అందరికీ కూడా వారు చేసేటువంటి ఆ పుణ్యకార్యాన్ని మనకు అందజేయాలని, అలాగే మన జగన్మాత శతచండీ యాగంలో ఉన్నటువంటి భక్తులందరూ తాలూకా పూజ ఫలితం ప్రపంచాన్ని రక్షించాలని, ఉపద్రవాల్ని కాపాడాలని మరొకసారి కోరుకుంటున్నాం. మరి నేను మీ ప్రాంతవాసిని అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. నేను ఈ స్వాములతో రెండోసారి కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమంది సోదరీమణులు, ముఖ్యంగా మా స్కిట్స్కి ఎక్కువ మా సోదరీమణులే మాకు ఫ్యాన్స్ కాబట్టి వారికే మేము కృతజ్ఞతగా ఉంటాం. బావలందరూ కూడా మా మిస్సెస్ మీ ఫ్యాన్ అని చెప్తుంటారు, చాలా సంతోషం. సో వీరితో ఒంగోలు వరకు గత సంవత్సరం నేను వీరికి సేవలు చేసుకునే అవకాశం నాకున్న పరిచయాలతో వారి యొక్క తీర్థ ప్రసాదాలు అందించి వారిని ఈ స్వాముల్ని దర్శించుకున్నటువంటి ఎంతోమంది భక్తులు, మిత్రులు అందరూ నాకు సహకరించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళీ రెండోసారి కూడా ఈసారి ఈ స్వాములకి సేవ చేసుకునే అవకాశం మరొకసారి నాకు కూడా దక్కింది సార్.
అనుకోకుండా ఈరోజు మళ్ళీ మా అన్నయ్య గారు కూడా ఇందులో ఒక భక్తుడిగా వెళ్ళడం, రెండోసారి అయినా ప్రయాణం చేయడం, అలాగే ఇందులో ఉన్న మిత్రులు నాకు కలిసినటువంటి వీళ్ళందరూ కూడా నాకు బాగా తెలుసు. సో ముఖ్యంగా వీరి కుటుంబాలే కాకుండా లోక కళ్యాణార్థం వీళ్ళు వెళ్తున్నటువంటి ఈ మహత్ కార్యానికి నిరాటంకంగా స్వామివారు ఆశీర్వదించినట్టు అమ్మవారు ఆశీస్సులు కూడా ఉండి నిర్విరామంగా దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కిందసారి 28 రోజుల్లో పూర్తి చేశారు సార్ మీరు నడుచుకుంటూ. నిజంగా ఎక్కడా కూడా మళ్ళాంటి వారు ఆశ్రయం ఇచ్చిన కారు ఎక్కమన్నా సరే కారు ఎక్కేవారు కాదు. ఒకవేళ పొరపాటు ఎక్కి ఎక్కడైనా ఆశ్రయం తీసుకున్నా మళ్ళీ యథాస్థితికి మళ్ళీ ఉదయాన్నే ఆ ప్లేస్కి వచ్చి అక్కడి నుంచి నడిచి వెళ్ళడం అన్నది చాలా కఠినంగా చాలా చక్కగా చేశారు. నిజంగా స్వామివారి వీరి వెంట ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే లేకపోతే ఈరోజు ఎంతమంది సోదరిమణులు, ఎంతమంది సోదరులు అందరూ కూడా అమ్మవారి యాగంలో పాల్గొని మరి లోక కళ్యాణార్థం చేస్తున్న మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాబంధనాలు చేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి పురోహితులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. గోవింద 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 వెంకటరమణ గోవింద గోవింద గోవింద